హలో! నా లిప్ పిగ్మెంటేషన్ తగ్గింది అని చెప్పా కదా నేను. దానికి రీజన్ నేనేమనుకుంటున్నాను అనేది కూడా నేను చెప్తాను. అండ్ యాక్చువల్‌గా నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే లిప్స్‌ని ఊరికే బైట్ చేయడం. ఆ బైట్ చేయడమే కాదు, లిప్స్ డ్రై అయినప్పుడు స్కిన్ పీల్ అవుతది కదా! దాన్ని టీత్‌తో ఫోర్స్‌ఫుల్‌గా పీల్ చేయడం. సో, దానివల్ల ఏమైందంటే ఇటు సైడ్స్ మొత్తం వైట్‌గా వచ్చేసి ఈ రిమైనింగ్ పార్ట్ అనేది డార్క్‌గా ఉంది. దాన్ని నేను ప్రాపర్‌గా కేర్ తీసుకోకపోవడం వల్ల, లిప్ బామ్ కానీ ఏది కానీ ప్రాపర్‌గా నేను యూజ్ చేయకపోవడం వల్ల కావచ్చు, ఇదంతా డార్క్ పిగ్మెంటేషన్ వచ్చేసి ఇక్కడ పార్ట్ మాత్రం తెల్లగా అయిపోయిందనమాట. సో, నాకు లిప్ పిగ్మెంటేషన్‌లో కూడా ఒక్క లిప్ 2 షేడ్స్‌లో ఉండేది. అట్లా దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైనా మనం ఫొటోస్ దిగుతున్నా, ఏదైనా చేస్తున్నా కానీ కూడా అది చాలా అనీజీగా ఉండేదనమాట. లైక్ ఫొటోస్ దిగుతున్నప్పుడు ఫొటోస్ బ్రైట్నెస్ వల్ల అది ఏదైతే ఫేర్గా ఉందో అది ఇంకా లిప్ వైట్ ఎక్కువ చూపించేసి అండ్ మిగతా పార్ట్ అంతా డార్క్గా చూపించేయడం. సో, కొంచెం అనీజీగా ఉండేది. అండ్ నాకు చాలామంది సజెస్ట్ చేసింది ఫస్ట్ బైట్ చేయడం ఆపేయని. కానీ అది అనీజీగా ఉండడం వల్ల ఎక్కువ టెన్షన్లో బైట్ చేసుకునేదాన్ని నేను, నిజం చెప్పాలంటే. సో, నాకు దాని తర్వాత రీసెంట్ డేస్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది తగ్గింది. లైక్ ఈ డార్క్ పార్ట్ అనేది కూడా నార్మల్గా పింక్ షేడ్కి రావడం స్టార్ట్ అయింది. అంటే కంప్లీట్గా క్యూర్ అయిందని నేను చెప్పను. ఇట్స్ లైక్ 70% దాకా క్యూర్ అయితే అయ్యింది. ఎందుకంటే నేను ప్రీవియస్ని ఇప్పుడు నేను చాలా నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు తెలుసు. సో, 70% దాకా నాకు క్యూర్ అయితే అయింది. ఆ 70% క్యూర్ అవ్వడానికి రీజన్ ఏంటా అని నాకే అర్థం కాలేదు. ఒక 4 days అలా అయితుంది. ఎందుకు తగ్గింది ఇది అని నాకు నేను నోటీస్ చేసుకుంటున్నాను. సో, ఏం వాడాను, న్యూగా ఏం వాడలేదు నేను. ప్రోడక్ట్స్ ఏం పెట్టాను, నేను కేర్ తీసుకోవట్లేదు. పిగ్మెంటేషన్ తగ్గాలి అని చెప్పి స్పెషల్గా నేను ఏదైనా చేసింది లేదు. హోమ్ రెమెడీ కానీ ఏది కానీ ఎలాగా అని నాకు అనిపించింది. ఆ టైంలో నాకు అర్థమైంది నేను కొత్తగా యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైనా ఉంది లిప్స్కి అంటే ఇదొక్కటే. దీనివల్ల లిప్స్కి లైక్ పింకిష్ షేడ్ రావడం ఇదంతా నేను నోటీస్ చేశాను అనమాట. అంటే నా పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు తగ్గింది. సో, ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా లైట్ కలర్ లిప్స్టిక్ కూడా వాడుతున్నాను. ఇప్పుడు నేను పెట్టుకుంది పింక్ నేను వాడడం మానేసి లిటరలీ 2.5 years అవుతుంది. అలాంటిది ఇప్పుడు నేను మళ్ళీ పింక్ షేడ్కి వెళ్ళి యూజ్ చేయగలుగుతాను. లైట్ షేడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ డార్క్ పార్ట్ని కవర్ చేస్తాం కానీ ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో అది వైట్గా ఎక్కువ కనిపిస్తుంది. సో, అది పింకిష్గా కనిపించేది ఎక్కువ అండ్ ఇదంతా డార్క్గా కనిపించేది. సో, దానివల్ల కూడా నాకు కొంచెం అనీజీగా అనిపించడం. దానివల్ల నేనైతే లైట్ షేడ్స్ అనేవి చాలా తగ్గించేసి డార్క్ షేడ్స్ని ప్రిఫర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను లైట్ షేడ్ యూజ్ చేయగలుగుతున్నాను అనమాట. సో, ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అయింది. అండ్ దీనివల్ల ఏంటంటే ఇది లిప్స్కి గ్లో కూడా ఇస్తుంది అండ్ దాంతోపాటు ఆయిలీగా ఉంది కాబట్టి ఇది మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో, చాలా బాగుంది నన్ను అడిగితే. దీనివల్ల ఇది డ్రై అవ్వట్లేదు. లిప్స్ డ్రై అవ్వనప్పుడు బైట్ చేయడం ఆబ్వియస్గా నేనే స్టాప్ చేసేసాను. అండ్ అది కూడా రీజన్ అవ్వచ్చు. అండ్ ఈ డార్క్ ఉన్నది తగ్గడానికి రీజన్ కూడా ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఈ రీసెంట్ డేస్లో యూజ్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇది ఒకటే. అండ్ దాని తర్వాత లిప్స్ వచ్చేసి పింక్గా కనిపిస్తున్నాయి తర్వాత కూడా కొద్దిసేపటికి. సో, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ యూస్ఫుల్. నేను అందుకే చెప్పాను లాస్ట్ వీడియోలో నాకు అసలు రిగ్రెట్ అనేది లేదు ఈ ప్రోడక్ట్స్ కొనడం వల్ల అని చెప్పి. ఎక్సెప్ట్ దిస్, ఇది కూడా నేను ప్రాపర్గా ఒకసారి వింటర్ కదా ఎలాగో ఒకసారి యూజ్ చేసి ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. లైక్ యూజ్ చేసి చూద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే 1 time యూజ్ చేశాను, అది కరెక్టా అని అనిపించింది. బట్ స్టిల్ ఐఎమ్ ష్యూర్ ఇది నాకు అంత సూట్ అయితే అవ్వదు. ఆయిలీ స్కిన్ అండ్ దీంట్లో కూడా ఆయిలే ఉంది కాబట్టి గ్రీజీగా అయితే అవుతుంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సూట్ మచ్ ఫర్ మై స్కిన్. బట్ నేనైతే దీనికైతే చెప్తాను నా పిగ్మెంటేషన్ తగ్గింది దీనివల్ల అని అయితే నేను అనుకుంటున్నాను.
అండ్ ఇది ప్రోడక్ట్ ఫ్రమ్ జూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.